చూస్తూ ఉంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2.5 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, అయ్యో కేసీఆర్ పోయిండు, అయ్యో ఇట్లెట్లా జరుగుతాయి అని చెప్పి హైదరాబాద్లో 6 నెలలు షాకులు ఉండేది. ఎందుకంటే మీరు నషీరాబాద్ మీరు మోసపోలే కాంగ్రెస్ మీరు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉండాలి, మళ్ళా 130 గారు గెలుస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసింది. కానీ ఊర్లలో మనలు కొంతమంది ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లుండేది, తప్పు వాళ్ళది కూడా కాదు, కాంగ్రెస్ లో మాటలు అట్లుండేది. ఎట్లా కేసీఆర్ మీకు ₹1,00,000 ఇస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే నేను మీకు తులం బంగారం ఇస్తున్నాను చెప్పి. ఈ తులం బంగారం అంటే లేడీస్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా, అది అట్లాగే ఏం చెప్పింది మీ అశోక్ నగర్ ఎక్కడో కాదు, మీ కాన్స్టిట్యూన్సీ మీ ముషీరాబాద్ రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, సాయి హోటల్ కాడ కూర్చున్నాడు, అందరు పిల్లలను పిలుచుకున్నాడు, ఆ కోచింగ్ సెంటర్లో పోయి పిల్లలందరినీ పిలుచుకొని ముచ్చట పెట్టి ఏం చెప్పిండు, మీరు 2 ఉద్యోగాలు ఇవ్వగొట్టింది, 2 ఉద్యోగాలు కేసీఆర్ది కేటీఆర్ది, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పి 3 ఏళ్ళు అయిపోయి ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయంటే 11,000 ఉద్యోగాలు చెప్పింది. 2 లక్షలు ఇచ్చింది 11,000. ఇవాళ వాళ్ళు వీళ్ళు కాదు, ఆ పిల్లలే రాహుల్ గాంధీ ఎక్కడ కనబడితే తమ్మిపట్టున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్ చౌరస్తాల రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు, రాహుల్ గాంధీకి ధైర్యం లేదు. సెక్యూరిటీ లేకుండా తండ్రిపై మాట్లాడదామంటే యువలకు ధైర్యం లేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ మర్చిపోయింది. ఈ వర్గం సీదా మళ్ళీ ఇందిరా పార్క్ కాడికి వేదిన వాళ్ళ ధర్మంలో అక్కడ మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ కాంట్రాక్టర్లు, అరే మాకు 72% కాంట్రాక్టర్ల వాటా ఇస్తా అన్నావు, ఎస్సీలకు ఇస్తా అన్నావు, 12% ఎస్సీలకు ఇస్తా అన్నావు, మొత్తం 72% ప్రభుత్వ కాంట్రాక్టులలో మాకే ఇస్తా అని చెప్పినావు. కానీ ఇచ్చుడేమో నీ బామ్మర్దికి ఇస్తున్నావు, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకి ఇస్తున్నావు, ఇదెక్కడి నీతి అని చెప్పి మొత్తం ధర్నా చెప్పింది. నేను ప్రవీణ్ గారు మన ఎమ్మెల్యేలు మనందరం కూడా ఆడికే ప్రయోజనది. వస్తే మీరు కూడా వస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. ముషిరాబాద్ మీరు కూడా వచ్చినట్టయితే మీ కాన్ఫరెన్స్ ధర్నా ఉంది, వచ్చేటోళ్ళు మాతో పాటు ఇందిరా పార్క్ కాడికి వస్తే అది కూడా బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వర్గాన్ని కాదు మోసం చేసింది, మహిళలను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు. ఇక పట్టణ పనులు అయితే మామూలు గోస పెడతలేడు. ఏమన్నా అంటే ఒకటే నేర్చుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏమంటాడు, ఏది హైడ్రామా వేరే కొత్తది నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటే కదా, 420 హామీలు ఇస్తుంది కదా, 13 డిక్లరేషన్లు ఇస్తుంది కదా, ఎప్పుడు చేస్తావు నాయన? 3 రోజులను ఫేకినావు కదా, మా సలీం ఫేకు కానీ పెద్ద ఫేకు నువ్వు, మరి నువ్వు ఇంత అన్యాయం ఉంటుందా కన్నా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు కదా రేవంత్ రెడ్డి? చాలా కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. మొన్న ఆదిలాబాద్లో చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తారా? మా 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, అందరికీ ఎరికే. పిల్లలు పుడతారుగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పుట్టిస్తారా అని మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల్లో పిల్లలు ఉంటారు కరెక్టే, ఒప్పుకుంటా.
కానీ 30 నెలలైనా ఉట్టకపోతే ఏమనాలి నిన్ను? 30 నెలలైనా కదా, 3 నెలల్లో పిల్లలు ఉంటారు కరెక్ట్ అనేవా? 30 నెలలు ఉండకపోతే ఏమనాలి మరి నిన్ను? నువ్వే చెప్పినావు కదా, నేను అనలే, నువ్వే చెప్పినావు కదా. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వస్తాయని చెప్పినావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతు అన్ని డిక్లరేషన్లు కలిపితే తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి అన్న కూర్చొని దండం పెడతాను, సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పినాం. ఒక్క కుటుంబం చూపెడతావా రాష్ట్రంలో? ఒక్క కుటుంబం ఎవరికన్నా 2.5 లక్షలు వచ్చిన ఒక్కరు ఉన్నారా? ఒక్కరు లేరు. ఇంకా ఘోరం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ అని పిల్లల్ని మోసం చేసింది. అట్లాగే మన రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ ఈయనోళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తాను. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నారు. ఇక చెప్పలేదు డైలాగు, 2 రోజులు కొట్టిండు. 34 హామీలు ఇచ్చింది రైతులు, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎస్సీ, ఎస్టీ సోదరులకు మీరు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తా, 6 లక్షలు అందరికి 5 లక్షలు, మీకు 6 లక్షలు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినా? ఒక్క ఇల్లు కట్టినా? ఎన్ని కూడగట్టిండు? ఎన్ని కూడగట్టిండు? చెప్పుకునేమో గుంపు మేస్త్రి అంటాం. గుంపు మేస్త్రి అంటే కరెక్ట్గా కూలగొట్టులా మనం కూలగొడతాం. కట్టేటోడు మేస్త్రి అని కూలగొట్టేటోడు మేస్త్రి ఎట్లయితాడు? అందుకే నేను అనేది 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ 1000 ఇల్లు కూలగొట్టిండు హైదరాబాద్ పేరు మీద. ఎంతమంది కొంపలు కూలగొట్టిండు, ఎంతమంది కొంప ఉంచుకున్నాడు, ఎంతమందిని మానసిక క్షోభ పెట్టి చంపిండో మీకు అన్నం ఉన్నది. హిమాయత్ మన హుస్సేన్ సాగర్ నుంచి కిందికి హుస్సేన్ సాగర్ నిండినప్పుడు